దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ఇర్మియా ప్రవచన గ్రంథములో నుండి 30వ అధ్యాయము 17వ వాక్యము. నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములు మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. ఫిజికల్గాను, స్పిరిచువల్గాను, మెంటల్గా మనకు దేవుడు ఆరోగ్యాన్ని కలిగిస్తాడు. మానసికమైన ఆరోగ్యం, శారీరకంలో ఆరోగ్యం, ఆత్మీయముగా ఆరోగ్యం. కేవలం బాడీలో హెల్త్ కాదు, మైండ్లో కూడా హెల్త్గా ఉంటుంది. మనకు శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పటికీ మానసికంగా ఏదో ఒక కీడును మనసులో మనం ఛేదిస్తూ ఉంటాం. మానసికంగా ఆరోగ్యం కావాలి, శరీరములో ఆరోగ్యం కావాలి. నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయాలను మాన్పెదను. అది ఫిజికల్గా అయినా గాయాలైనా సరే, అవి మానసికమైన గాయాలైనా సరే, అవి ఆత్మీయంగా గాయాలైనా సరే, ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడే మనకు గాయం చేయవాడు. ఆయన చేతులే మనకి స్వస్థనిచ్చేటి. అయితే అన్ని సందర్భాల్లో దేవుడే మనకు గాయం చేయవాడు కాడు, కానీ మన మూర్ఖత వలన కూడా కొన్ని గాయాలు అవుతాయి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వాక్య భాగంలో, ఆయన గాయపరిచి గాయం కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అని రాయబడ్డది. ఆయనే గాయం చేయును, ఆయనే మనకు స్వస్థతనిచ్చును. గమనించండి, ఆయన గాయపరిచి గాయం కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. అలాగే మన మూర్ఖత వలన కలిగిన గాయములు కూడా దుర్వాసన గలవై స్రవించుచున్నవి అన్నాడు దావీదు గారు. దేవుడు కొన్నిసార్లు మనం గాయపరుస్తాడు, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మన మూర్ఖత వల్ల గాయాలు కలుగుతుంటాయి. ఈ విషయం కూడా కీర్తన 38:5 వాక్యంలో చూడవచ్చు. కీర్తన 38:5లో, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దేవుడు గాయం చేస్తాడు. మనుషులు కొన్నిసార్లు కావలసుకొని మనల్ని గాయపరుస్తారు. మన మూర్ఖత వలన కూడా కొన్నిసార్లు గాయాలు చేయబడతాయి. అవి భౌతికమైనా సరే, మానసికమైనా సరే, ఆత్మీయ జీవితంలోనైనా సరే, ఆ గాయాలను దేవుడు మాన్పుతాడు. ఆ అవమానమును, ఆ నింద నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. కనుక మనుషులు పెట్టే నిందకు మీరు భయపడకండి అన్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఈ వాగ్దానాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన నీ గాయాలను మాన్పువాడు, ఆయన నీకు ఆరోగ్యాన్ని కలుగచేవాడు. మన మట్టుకు మనము ఆరోగ్య విషయంలో జాగ్రత్త కలిగి ఉండడం మన విధి. కనుక మీరే విషయంలో అన్హెల్తీగా ఫీల్ అవుతున్నారు, శరీరంలోనైనా మానసికంలోనైనా, దేవుడు నీకు ఆరోగ్యం కలిగిస్తాడు. ఆయన రెక్కల కిందనే మనకు ఆరోగ్యం, ఆయన రెక్కల కిందనే మనకు గాయాలకు స్వస్థత. కనుక మన మూర్ఖత వల్ల కలిగిన, ఇతరుల వల్ల కలిగిన, దేవుడు మనకు గాయం చేసిన, దేవుడు మనల్ని స్వస్థపరచేవాడు. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో గమనిస్తే 2వ వాక్య భాగం, అతని రెక్కలు ఆరోగ్యం కలుగచేయును, కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు.
కనుక ధైర్యంగా ఉండండి. దేవుడు తన మాట తన పక్షంగా నెరవేరుస్తాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం కొరకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.